వెల్కమ్ టు అవర్ ఛానల్ బుజ్జి క్రియేషన్స్. బిగ్ బాస్ సీజన్ 9 ఏడో వారం నామినేషన్స్ మొదలయ్యాయి. మొదలవటం కాదు, లైవ్లో అయిపోయాయి కూడా. ఈసారి నామినేషన్స్ మామూలుగా లేవు అసలుకి. తనుజని చూస్తే ఎవరైనా సరే చాలా అమాయకమైన అమ్మాయి, చాలా సున్నితంగా ఉంటుంది, చూస్తే ఫ్లవర్ లాగా అనిపిస్తుంది అని అనుకుంటారు. కానీ నిన్న నామినేషన్లో భయ్యా తనూజ ఫ్లవర్ కాదు, వైల్డ్ ఫైర్ అనిపించింది. ఒక రేంజ్లో నామినేషన్ చేసింది. ఆ విషయం కూడా మాట్లాడుకుందాం. రమ్య వచ్చి తనుజాన్ చేసింది. రీజన్ ఏంటి? నువ్వు నాటకాల అమ్మాయివి, ఫేక్ అమ్మాయివి, అబ్బాయిల్ని ఇచ్చేసే అమ్మాయివి, ఏవేవో అసలు వరస్ట్ అంటే ఒక అమ్మాయి మాట్లాడకూడని మాటలన్నీ మాట్లాడింది. తనుజ అన్నిటికీ రిప్లై ఇచ్చింది. ఓకే ఓకే అనింది. నాకన్నా ఎవరు ఫేక్ ఉన్నారో ఎవరు చేశారో అన్నీ తెలుస్తుందిలే అని చెప్పింది. అయిపోయింది. ఇక కళ్యాణ్ ఇంకా తనుజ వచ్చింది. తనుజ వచ్చి భయ్యా మాట్లాడింది. అయ్యా రమ్య నామినేషన్ చేస్తూ ఒక్క అదేంటది ఆ స్నో ఉంటుంది కదా, మొహం మీద అట్టని కొట్టింది, గోడకు పెడక కొట్టినట్టు కొట్టింది. అసలుకి ఆ దాంట్లోనే తెలుస్తుంది రమ్య అంటే ఎంత కోపం ఉందని. అస్సలకి రమ్య పాయింట్, తనూజ పాయింట్ పెడితే అసలు కళ్ళు తేలేసింది రమ్య. నేను ఫేక్ని, నేను ఇదే నా గేమ్, ఏం చేస్తావు నువ్వు, అసలు నీది ఏంటి, నీ ఏజ్ ఏంది, అది ఆ ఏజ్కి తగ్గట్టు మాట్లాడు, అయినా నన్ను నా క్యారెక్టర్ అన్న ముందు నీ క్యారెక్టర్ ఏంటో చూసుకో అని చెప్పింది. తర్వాత వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి కూర్చొని 2 చప్పట్లు చరిస్తేనే సౌండ్ అన్నావు కదా, అది 2 చప్పట్లు కొట్టి ఇంతకన్నా ఎక్కువ సౌండ్ విజిల్ వేస్తే సౌండ్ వస్తుంది అని చెప్పి విజిల్ వేసింది చూడు భయ్య. ఓ రేంజ్లో ఉంది అసలుకి. నిజంగా ఫిదా అయిపోయా నేనైతే. అమ్మాయి అంటే ఇలా ఉండాలి. కట్. తను ఏడుస్తుంది, తను ఎమోషనల్ అవుతుంది, కానీ తను మాట్లాడే దగ్గరికి వచ్చేసేటప్పటికి తన పాయింట్స్ అనేవి గట్టిగా పడుతుంది. వచ్చి కళ్యాణ్ దగ్గరికి వచ్చి రే చేయరా, నిన్నెవరో తను అందరూ బ్యాడ్ అనుకుంటారని కళ్యాణ్ని బయట అందరికీ బ్యాడ్గా పోతుంది అని తెలుసుకున్నాక అందరి ముందు తన్ని కరెక్ట్ చేయాలి అని చెప్పి కళ్యాణ్కి అండగా ఇక్కడ కూడా నిలబడిందని చెప్పాలి తనూజ. అందరికి దగ్గర ముందు చెయ్యరా, ప్యాంపర్ చేయరా అని చెప్పి చెయ్యించుకొని ప్యాంపర్ చేసింది చూడు. నిజంగా ఓ రేంజ్లో నిజంగా ఆడింది. నేను తనూజని పోవటం కాదు, నాకు తనూజ అన్న, పవన్ కళ్యాణ్ అన్న చాలా ఇష్టం. ఎందుకంటే తనూజ ఒక నిజాయితీ గల అమ్మాయిగా ఆడుతుంది. పవన్ కళ్యాణ్ ఒక ఆర్మీ అబ్బాయి, ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి అని, ఒక మంచిగా ఉంటాడని చెప్పి వాళ్ళిద్దరంటే కొంచెం అభిమానం ఉంది. కానీ ఇమ్ము మీద కూడా ఉన్నింది. కానీ ఇమ్ము మీద ఎందుకు పోయింది అంటే అందరికీ తన టూ ఫేసెస్ ఎందుకు తెలియట్లేదు. ఇమ్ము ఇప్పుడు నాగార్జున గారు కూడా బయట తీసుకొచ్చిన ఫ్యాన్స్ని దుబాయ్ నుంచి తీసుకొచ్చాం, ఇంకెక్కడి నుంచి వాళ్ళు చూస్తే ధూళిపేటలో లేకపోతే హైదరాబాద్లో ఇన్స్టాగ్రామ్లో ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళు దుబాయ్ నుంచి ఎప్పుడు వచ్చారో నాకు అర్థం కాలేదు. వీళ్ళందరినీ తీసుకొచ్చి ఇమ్ముని ఒక రేంజ్లో పైకి లేపడంలో అసలు అర్థం ఏంటో నాకు అర్థం కాలేదు. ఇక అందరూ విస్తుపోయారు. మాధురికి అండ్ ఒకే దెబ్బ రమ్యకి ఇద్దరికి ఇచ్చేసింది తనూజ. ఇక కళ్యాణ్